మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో సిఐడి దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ అండ్ కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాలను వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో మరింత దృష్టి సారించింది. నిందిత సంస్థ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ఆడిట్ కంపెనీ ప్రతినిధులపై సిఐడి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటాలు లాగేసుకోవడానికి పన్నిన ముందస్తు కుట్రలో వారి పాత్రపై వివరాలు రాబట్టారు. ఇరువురి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇక పూర్తి రికార్డులతో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆడిట్ నివేదికపై సంతకాలు చేసిన ఆడిటర్లకు సైతం నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. 965 కోట్ల ఎగవేత 9 కోట్లకు ఎలా తగ్గిందంటూ సిఐడి అధికారులు క్వశ్చన్ చేశారు. ఇక కాకినాడ పోర్టులో ఒక వాటాలు అరబిందో పరం కాగానే ఆడిట్ నివేదిక ఎందుకు మార్చేశారంటూ నిలదీశారు. ఎవరి ఒత్తిడితో తప్పు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది నేరపూరిత కుట్ర కాదా అంటూ సిఐడి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక సమాధానాలు చెప్పాలేక దాటవేత ధోరణిలో ఆడిటర్లు సమాధానాలు చెప్పారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, చెప్పండి. వైసీపీ హయాంలో అయితే కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ అండ్ కాకినాడ సెజ్లో అయితే 3,600 కోట్ల విలువైన వాటాలను అయితే వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులు అయితే ఇది మరింత దృష్టి సారించిందనే చెప్పాలి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి క్రాంతి? స్వాతి, కాకినాడ సీపోర్ట్ వ్యవహారం పైన ప్రస్తుతం సిఐడి విచారణ కొనసాగుతుంది. అయితే విచారణని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గతంలో ఏవైతే అక్రమంగా రవాణా తరలిస్తున్నారో రేషన్ బియ్యానికి సంబంధించి, పీడీఎస్ బియ్యానికి సంబంధించి దాన్ని అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకోవడం జరిగింది. అటు స్టిప్ కూడా సీజ్ చేయాలంటే ఆదేశంతో కొంత అది కేంద్రం నుంచి అదేవిధంగా హైకోర్టు నుంచి ఆ స్టిప్ ను వదిలేయాలని చేసిన నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి అసలు ఈ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పైన పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సిడిఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేస్తూ తొలుత ఆడిట్ నివేదిక సమర్పించిన ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థలోని 41.12% వాటాలు అరబిందో పరం కాగానే అటు ఎగవేతకి 9.3 కోట్లు ఉన్నట్టు ఎలా నివేదిక ఇచ్చారంటూ కూడా సిఐడి కొంత ఆరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక వైసీపీ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాన్ని కర్ణాటక వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాక్కున్న కేసులో ప్రస్తుతం నిందిత సంస్థ అయిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతోష్ ఎల్పీ ఆడిట్ కంపెనీ ప్రతినిధులు సుందర్ విశ్వనాథ్ పైన సిఐడి అధికారులు ప్రస్తుతం ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వారిద్దరిని కూడా అనేక రకాలుగా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. వాటాల లాగేసుకున్న పనినన్నీ కూడా ముందస్తు కుట్రలో వారి పాత్ర పైన ఏ రకంగా ఉంది, వారి పాత్ర దానిలో ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా వారిద్దరి దగ్గర నుంచి కూడా ప్రస్తుతం వాంగ్మూలం అయితే తీసుకున్నారు. వారు పూర్తి రికార్డులు తీసుకురాకపోవడంతో మరోసారి వాటిని తీసుకుని విచారణకి రావాలంటూ కూడా సిఐడి అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఆడిట్ నివేదిక పైన సంతకాలు చేసిన ఆడిటర్లు అపర్ణ శివకుమార్ కు సంబంధించి విచారణకి రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు 30 రోజుల్లోనే ఆడిట్ నివేదికల్లో 100 కోట్ల రూపాయల వ్యత్యాసం ఏ రకంగా సాధ్యమవుతుందంటూ కూడా వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరి ఆదేశాలు ఒత్తిళ్లతో ఇలా నివేదికలు సమర్పించారు, స్పెషల్ ఆడిట్ సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి అభ్యంతరాలన్నింటినీ కూడా కేఎస్పీఎల్ పంపిన సమాధానాలు, ఇక సమగ్ర విచారణ వివరణ ఆమోదింపదగ్గరగా కాదంటూ కూడా తిరస్కరించిన సంస్థే మళ్ళీ ఆ సంస్థలోని వాటాలు చేతులు మారగానే అవే వివరణలకు సంబంధించి ఎలా అంగీకరించారంటూ కూడా అడిగిన ఆడిటర్లను అయితే అధికారులు ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఏదైతే పోర్టుకు సంబంధించి చేతులు మారిందో ఆ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు క్షుణ్ణంగా చేస్తుంది. ఇక సిఐడి కొంత ఈ దర్యాప్తుకు సంబంధించి వేగం పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.